గాయస్ రైట్ నౌ నేను కొచ్చిలో అయితే ఉన్నాను. అండ్ ఇది కొచ్చిలో ఒక అంగమల్లై అని ఒక సిటీ అనమాట. కొచ్చిలో ఒక సైడ్ ఉంటుంది అండ్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. లుక్ లైక్ మనకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అంటాం, కానీ అది ఎక్కడ ఉంటుంది? శంషాబాద్లో ఉంటుంది. అలాగే కొచ్చి ఎయిర్పోర్ట్ అక్కడ, కొచ్చికి ఇక్కడికి అప్రాక్స్ వచ్చి 40 కిలోమీటర్స్ తేడా లాంగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ సోలార్ ప్యానల్స్. ఎందుకు సోలార్ ప్యానల్స్ ఇన్ని ఉన్నాయని అంటే మీకు ఇక్కడే కదా బ్రిడ్జ్ కింద కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే బ్రిడ్జ్ అనమాట, ఎయిర్పోర్ట్ కనెక్ట్ అయ్యే బ్రిడ్జ్. అండ్ ఈ బ్రిడ్జ్ టూ పార్ట్స్ కింద డివైడ్ అయిపోద్ది. అండ్ ఇదంతా ఎయిర్పోర్ట్ ప్రాంగణమే. అండ్ అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, అది ఎయిర్పోర్ట్ బిల్డింగ్స్. అండ్ ఎందుకు ఈ సోలార్ ప్యానల్స్ ఇక్కడ ఉన్నాయనంటే అది సిటీకి పవర్ అందచేయడానికి కాదు, అది ఎందుకనంటే ఇండియాలో ఏదైనా ఎయిర్పోర్ట్ సోలార్ పవర్ మీదే ఆధారపడి ఉంది అని అంటే అది ఓన్లీ వన్ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎందుకనంటే ఇక్కడ వేరే పవర్తో ఇంకా అసలు యూజ్ చేయరు, అది ఎంటైర్ పవర్ వాళ్ళు యూజ్ చేసే పవర్ అంతా కూడా సోలార్ పవర్దే. అందుకని మొత్తం మీరు గూగుల్ మ్యాప్కి వెళ్ళి చూస్తే ఎయిర్పోర్ట్ చుట్టూరు సరౌండింగ్లో ఇలాగ మీకు సోలార్ ప్యానల్స్ కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని క్రోర్స్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మరి బ్యాకప్ ఉంటుందా అని అంటే ఉంటుంది. సమ్టైమ్స్ ఏదైనా క్లౌడ్స్ హెవీగా ఉన్నప్పుడు అండ్ సన్ రేస్ ఏమన్నా రాకపోతే అప్పుడు బ్యాకప్ ఉంటుంది, మరి బ్యాకప్ లేకుండా ఉండదు కదా. అండ్ ఇక్కడి నుంచి నా ప్రయాణం ప్రజెంట్ నేనైతే ఇక్కడికి వచ్చింది ఎలాగనంటే ఫ్రమ్ రాజమండ్రి టు చెన్నై సమ్ వర్క్ కోసం వచ్చాను. అంటే చెన్నై టు రైట్ నౌ నేను కొచ్చి అంగమల్లిలో ఉన్నాను. అండ్ ఇక్కడ వర్క్ ఉంది 2 days. ఇక్కడ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి జోధ్పూర్కి బై ఫ్లైట్ వెళ్తున్నా వయా ముంబై. అండ్ ముంబైలో 5 hours వెయిట్ చేయాలి, లేఅవుట్ ఉంది. అప్పుడు మీకు మంచి ఫుల్గా క్లారిటీగా ఎయిర్పోర్ట్లో ఉన్న కొన్ని విజువల్స్, అలాగే ఎయిర్పోర్ట్లో ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ షాప్స్ ఇవన్నీ చూపిస్తాను. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆశపడ్డాను నేను చిన్న ఎయిర్పోర్ట్లో, అంటే సామాన్యుడు ఎయిర్పోర్ట్లో ఏమన్నా కొనగలడా, సామాన్యుడు ఏమన్నా ఎయిర్పోర్ట్లో కొనగలడా లేదా అని మీకు ఒక వీడియో చూపిద్దాం అనుకున్నాను. అది తప్పకుండా నేను ముంబై ఎయిర్పోర్ట్లో మీకు చూపిస్తాను. ఎందుకనంటే మీరు ఇండియాలో ఎక్కడికి తిరిగినా ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్నంత ఎక్స్పెన్స్ ఇంకా ఏ ఎయిర్పోర్ట్లోనూ ఉండదు అనమాట. కాబట్టి నేను ముంబైలో చూపిస్తాను మీకు. అక్కడ ఫుడ్ ఏంటి, ఫుడ్ కాస్ట్ ఎంత ఉంది. అండ్ అఫ్కోర్స్ నేను ఇక్కడ కూడా కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా చూపిస్తాను, కానీ నాకు ఎర్లీగా చెక్ ఇన్ అయితే నేను చూపిస్తాను, అదర్వైజ్ చూపించలేను. ఎందుకంటే నాకు యాక్చువల్లీ ఫ్లైట్ నైట్ 24th ఈవినింగ్ నైట్ అనమాట. అండ్ అప్పుడు నేను ఒకవేళ అక్కడ ఉంటే చూపిస్తాను, అంటే ఎర్లీగా వెళ్తే, అదర్వైజ్ చూపించలేను. అండ్ చిన్న వాటర్ బాటిల్ కొనాలన్నా సరే మీకు అక్కడ 70-90 రూపీస్, అప్రాక్స్ 100 వరకు మీరు పెట్టాలి కంపల్సరీ. అండ్ ఇది ఎయిర్పోర్ట్ పడితే అనుకుంటా, క్రికెట్ సంథింగ్ ఫుట్బాల్ గ్రౌండ్. చుట్టూ మ్యాట్స్ అయితే ప్రిపేర్ చేసేసి ఉంది. అండ్ మీకు అక్కడ కూడా కనిపిస్తున్నట్టు ఉన్నాయి సోలార్ ప్యానల్స్. మొత్తం ఎయిర్పోర్ట్ అంతా సోలార్ మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో చాలా బాగుంటుంది. ఐ మీన్ కొంచెం ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ ఇన్సైడ్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు వ్యూస్ ఎలా ఉంటుంది, అండ్ అక్కడ ఉన్న రూల్స్ ఏంటి, అండ్ ప్రతి ఎయిర్పోర్ట్లోనూ రూల్స్ ఒకేలా ఉంటాయా ఉండవా అనేది మీకు నేను చూపిస్తాను. కీప్ వాచింగ్. అండ్ ఫ్లైట్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి అని చాలామంది, అంటే ఎంత ఈజీగా మేము చేసుకోవచ్చా, లేదనంటే
ఎలా ప్రైజెస్ ఎలా చూడాలి అని మీకు చాలామంది అడిగారు, అది కూడా క్లారిటీ ఇస్తాను. హలో గాయ్స్, అందరికీ నమస్కారం. మన జర్నీ ఇక్కడ నుంచి ఎలా జరుగుతుంది అని అంటే, యాక్చువల్లీ నేను చెన్నై నుంచి అంగమల్లై వచ్చాను అనమాట. అండ్ అంగమల్లైలో నాకు కొన్ని డేస్ వర్క్ ఉండడం వల్ల అక్కడ నుంచి మళ్ళీ నేను జోధ్పూర్ వెళ్ళడానికి రెడీ అయ్యాను. అండ్ జోధ్పూర్ వయా ముంబై మీద అనమాట. అండ్ నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏంటంటే అంగమల్లిలో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను అనమాట. అండ్ ఇది ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లో ఏంటంటే మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనం గేట్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మన టికెట్ అయితే మనకు అక్కడ చూపించాలి. అండ్ ఎవరిని పడితే వాళ్ళని అలౌ చేయరు. అండ్ మన టికెట్ ఎప్పుడైతే మన ఫ్లైట్ డిపార్చర్ టైం ఉందో ఆ టైంకి 5 అవర్స్ ముందే మనల్ని అలౌ చేస్తారు. 5 అవర్స్ కంటే ఎక్కువ ఉంటే మనల్ని ఎయిర్పోర్ట్లోకి అలౌ చేయరు. అండ్ సమ్ టైమ్స్ ఒకవేళ అక్కడ సెక్యూరిటీ వీక్ ఉన్నా లేదంటే ఇంకేదైనా పరిస్థితుల వల్ల అలౌ చేయొచ్చు, కానీ నార్మల్గా అయితే అలౌ చేయరు. అండ్ నేను ఇక్కడికి వచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత కొంచెం బయట సెక్యూరిటీ చెకప్ అయితే జరిగింది. ఆ తర్వాత మనకి ఇక్కడ కౌంటర్లు కనిపిస్తున్నాయి కదా, మనది ఏ ఫ్లైట్ అయితే ఆ ఫ్లైట్ కంపెనీ ఏంటి, ఇండిగోనా లేదంటే ఎయిర్ ఇండియానా అనే దాన్ని బట్టి మనం ఆ కౌంటర్, నాది అయితే ఇండిగో, నేను ఇండిగో కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇది ఏంటంటే బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి అనమాట. అండ్ ఈ బోర్డింగ్ పాస్ ఏంటంటే యాక్చువల్లీ మనం టికెట్ ఉంటుంది కదా, మన టికెట్లో మన బోర్డింగ్ పాస్ ఇచ్చిన తర్వాత బోర్డింగ్ పాస్కి వెళ్ళేటప్పుడు మన లగేజ్ అక్కడ హ్యాండ్ ఓవర్ అయితే చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ ఒక సిస్టర్, ఒక మేడం అయితే నా లగేజ్ తీసుకున్నారు. అండ్ దానికి లేబుల్స్ అవన్నీ వేస్తున్నారు. అండ్ అక్కడ బ్లూ స్టిక్కర్ ఒకటి కనిపిస్తుంది కదా, అది లాంగ్ కనెక్షన్ అని అర్థం అనమాట. అంటే నాకు కనెక్టింగ్ ఫ్లైట్ సమ్వేర్ ఎక్కడి నుంచో ఉంది అని అర్థం అనమాట. అండ్ ఇక్కడ నేనైతే మామూలుగా మనం ఒక బ్యాగే ఇవ్వాలి, కానీ నా బ్యాగ్ ఒకటి వచ్చి 9 కిలోస్ ఉంది. నేను అరౌండ్ 15 కిలోస్ వరకు ఎన్ని బ్యాగ్స్ అన్నా ఇచ్చుకోవచ్చు అనమాట. అందుకని నేను ఏం చేశానంటే 14 కేజీస్ వచ్చేంత వరకు నేను ఇంకో బ్యాగ్, నా డ్రెస్సెస్ బ్యాగ్ కూడా ఇచ్చేసాను అనమాట. అండ్ రెండిట్లకి ట్యాక్స్ వేసేసారు. అండ్ ఇక్కడ మీరు ఏదైనా సెన్సిటివ్ మెటీరియల్స్ మీరు తీసుకువెళ్తున్నప్పుడు వాళ్ళకి చెప్పండి, ఫ్రగైల్ స్టిక్కర్ ఒకటి అంటిస్తే, సేఫ్టీ మెజర్ స్టిక్కర్ ఒకటి అంటిస్తే మీకు వాళ్ళు సేఫ్గా హ్యాండిల్ చేస్తారు. నేను చేసిన మిస్టేక్ అదే. అండ్ అప్కమింగ్లో నా వీడియోస్లో నా లగేజ్ బ్యాగ్ డ్యామేజ్ అయింది, అది మీకు కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడి నుంచి ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెకప్కి మళ్ళీ వెళ్ళాలన్నమాట. ఓకే, ఈ సెక్యూరిటీ చెకప్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే మన బెల్ట్ అండ్ మన స్పెట్స్ అండ్ మన వాలెట్ అండ్ మనకి ఒకవేళ బ్యాగ్లో ఏమైనా ల్యాప్టాప్ ఉంటే అవన్నీ బయటికి తీసి పెట్టాలి. అలాగే ఇంకేదైనా చార్జర్స్ కానీ, మొబైల్ పవర్ బ్యాంక్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే అక్కడ ఎక్స్రే డివైజెస్లోకి మనం మిషన్లోకి మనం పంపించాలి. అండ్ పంపించిన తర్వాత మనకి ఇక్కడ బోర్డింగ్ పాస్ అయిపోతే యాక్చువల్లీ బోర్డింగ్ పాసెస్ అనేవి మనకి ఇస్తారు. అండ్ ఈ బోర్డింగ్ పాస్ ఒకవేళ మనం పడేసుకుంటే మన ఓన్గా చెక్ ఇన్ చేసుకోవచ్చు. మనం అది ఎలాగనంటే మనం ఏ ఫ్లైట్లో వెళ్తున్నామో ఆ ఫ్లైట్, అండ్ ఇక్కడ మన పిఆర్ఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి. బీటీ using the PNR number then continue. Actually what happened here also, it pretty much 30 seat number and 20. అండ్ ప్రింట్ అని ఇచ్చేస్తే మనకి ఒకవేళ మీకు ఒకే ఫ్లైట్ అయితే ఒకే టికెట్ వస్తుంది. నాకు 2 ఫ్లైట్స్ కాబట్టి నాకు 2 టికెట్స్ వచ్చాయన్నమాట. అండ్ ఈ టికెట్స్ మనం ఎప్పుడైనా పోగొట్టుకుంటే మళ్ళీ ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాట్ హ్యాపన్, మనం ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మనం బోర్డింగ్ బయట సెక్యూరిటీ చెకప్ జరుగుతుంది. అండ్ జరిగిన తర్వాత అక్కడ మన టికెట్ అండ్ మన ఆధార్ కార్డు ఇవన్నీ చూపించాలి. ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ ఫ్లై అవుతున్నట్టు అయితే మీ పాస్పోర్ట్ చూపించాలి. అండ్ చూపించిన తర్వాత మనం లోపలికి వస్తాం కదా, లోపలికి వచ్చిందా మీకు ఇక్కడ కనిపిస్తుందా డెస్క్ కనిపిస్తుందా, ఇక్కడ బ్యాక్ డ్రాప్ అని ఒక డెస్క్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ అక్కడ మీ ఫ్లైట్ ఏంటి, ఇండిగోనా లేదంటే ఎయిర్ ఇండియానా అంటే ఏంటనేది మీ ఫ్లైట్ ఆపరేటర్ ఎవరైనా దాన్ని బట్టి ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం మన లగేజ్ని అక్కడ డిపాజిట్ చేయాలి. అండ్ లగేజ్ ఎలాగనంటే మీరు హ్యాండ్ క్యారీ చేసేది 7 కేజీస్ ఉండొచ్చు. అండ్ మీరు ఒకవేళ వాళ్ళకి ఇచ్చే లగేజ్ అయితే మాత్రం మీకు 15 కిలోస్ ఉంటాయి. అది డొమెస్టిక్ ఫ్లైట్ అయితే, అది లోకల్ ఫ్లైట్స్ అయితే.
అది ఇంటర్నేషనల్ అయితే 30 కిలోస్ వరకు అలౌడ్. అండ్ నెంబర్ ఆఫ్ ది బ్యాగ్స్ అని అంటే ఒక పీసే 15 ఉండాలా అని అంటే అవసరం లేదు. 2 బ్యాగ్స్ అన్న అలౌ చేస్తారు. కాకపోతే 15 కిలోస్ కంటే ఎక్కువ ఉందని అంటే మీకు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. 15 కిలోస్ కంటే ఎక్కువ లేదు అని అంటే ఫ్రీగానే మీకు బ్యాగ్ అలౌడ్ ఉంటుంది. మరి 1 కేజీ ఎక్స్ట్రా ఉంటే ఏమవుతుంది అని అంటే అరౌండ్ 6,000 ఆర్ 5,000 అనేది ఛార్జ్ చేస్తారు. అది డ్యూరేషన్ బట్టి. ఫ్లైట్ డ్యూరేషన్ మోర్ దెన్ 3 అవర్స్ కట్ట ఉంది అని అంటే 6,000 అలా ఉంటుంది. లేదా డ్యూరేషన్ తక్కువ 45 మినిట్స్ ఫ్లయింగ్ టైం అయితే అప్పుడు మీకు 1,000 3,000 అలా పడుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి ఎంటైర్ ఇలా అయిపోయిన తర్వాత మన ఆధార్ చూపించిన తర్వాత మనకి ఇలా బోర్డింగ్ ప్రాసెస్ వస్తుంది. అండ్ నేను ఒక ప్రాసెస్ చూపించాను మీకు. ఆ ప్రాసెస్ ఏంటంటే నేను అడిషనల్గా మళ్ళీ బోర్డింగ్ పాస్ ఒకవేళ మిస్ అయిపోతే అలా తీసుకోవాలని చూపించాను. అవి 2 యాక్చువల్లీ 4 ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు బోర్డింగ్ పాసెస్. ఇది నేనైతే చూపించకూడదు కాబట్టి 2 ఆల్రెడీ లోపల పెట్టేస్తాను. అండ్ వన్స్ మనం ఒకవేళ కనెక్టింగ్ ఫ్లైట్ అయితే మనం ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ముంబై వెళ్తున్నాను. అండ్ ముంబైలో మన లగేజ్ కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి ముంబై నుంచి మళ్ళీ నేను జోధ్పూర్ వెళ్ళాలి. ఐ థింక్ ఇప్పుడు నాకు 11:30కి ఫ్లైట్. ఐ థింక్ నేను అక్కడ 1 o'clockకి దిగుతాను, 1:30 ఆ టైము. అండ్ 1 o'clock నుంచి 1:30 నుంచి మార్నింగ్ 7 o'clock వరకు నేను ముంబై ఎయిర్పోర్ట్లో లేఅవుట్లో వెయిట్ చేయొచ్చు. అండ్ మార్నింగ్ 7 o'clock అక్కడ నుంచి బయలుదేరుతాను. అండ్ 8:30 నేను జోధ్పూర్లో దిగేస్తాను అనమాట. కాబట్టి అలా జర్నీ చేసేటప్పుడు వన్స్ మనం ఇక్కడ బ్యాగేజ్ మనం డ్రాప్ అవుట్ చేసిన తర్వాత ఆ బ్యాగేజ్ అనేది మనం వన్స్ జోధ్పూర్ వెళ్ళిన తర్వాతే మనం తీసుకోగలం. అదర్వైజ్ ముంబైలో కానీ ఇంకెక్కడ మనం తీసుకోలేము. కాబట్టి ఏమన్నా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు మనం. ఓకేనా? లేదు అని అంటే మన లగేజ్లో ఉన్న వాల్యుబుల్ థింగ్స్ మనం బ్యాగ్ తెచ్చుకోలేము. అండ్ వన్ మోర్ థింగ్, వన్స్ ఈ బోర్డింగ్ పాస్ టికెట్ మనం వెళ్ళేటప్పుడు ఏదైనా లగేజ్ లో ఏదైనా హార్మ్ఫుల్ వెపన్స్ కానీ లేదంటే లైటర్స్ కానీ లేదంటే ఫర్దర్ ఇంకేమైనా కత్తులు, కటారాలు, బాంబులు ఇవన్నీ ఉంటే అవి పక్కకి తీసి పాడేయాలి. లేదంటే మిమ్మల్ని మీ ఫ్లైట్ ఎక్కనెవరు. పైగా ఏంటంటే ఒక 2 hours 3 hours క్వశ్చనరీ ఉంటుంది, అవన్నీ పాస్ అవ్వాలి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అవన్నీ బయటికి తీసేసుకొని చెక్ ఇన్ చేయించుకుంటే బెటర్. అండ్ ఇప్పుడు నా ఫ్లైట్ టైం వచ్చి ఇక్కడ 9 అయింది ఎగ్జాక్ట్గా టైము. 10:30కి నాకు బోర్డింగ్ అలౌడ్ ఉంటుంది, గేట్స్ ఓపెన్ అవుతాయి. అండ్ మనకి ఇక్కడ టికెట్ మీద మనకి ఇక్కడ ఇస్తాడు Zone 1 బోర్డింగ్ అని, లేదంటే గేట్ నెంబర్ అని చెప్పేసి గేట్ నెంబర్ 7 అని చూస్తారు. ఇక్కడ ఉంది గేట్ నెంబర్ 7. ఆ 7 నెంబర్ దగ్గరికి వెళ్తే అక్కడ గేట్స్ ఓపెన్ చేసిన మనం వెళ్ళిపోవచ్చు, ఫ్లైట్ ఎక్కేయచ్చు. కానీ ఫ్లైట్ ఎక్కొచ్చు అని అంటే డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కలేరు. అక్కడ బస్సు కానీ లేదంటే టెర్మినల్ లోపల వెయిటింగ్ ఎక్కువ ఉందని అంటే బస్సు ఇస్తారు, బస్సులో ఎక్కి మనం అక్కడికి వెళ్ళాలి. లెట్స్ సీ ద వ్యూ. నేను మొత్తాన్ని చూపిస్తాను. అండ్ ఎయిర్పోర్ట్లో, ముంబై ఎయిర్పోర్ట్లో మీకు మంచి వ్యూ చూపిస్తాను మీకు ముంబై ఎయిర్పోర్ట్లో. అండ్ కొన్ని ఎక్స్పెన్సెస్ సంబంధించి కొన్ని ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాను. గైస్ ఇప్పుడు మనం సెక్యూరిటీ చెకప్ వెళ్తున్నాం అనమాట. మనకి ఇక్కడ చూపించాను కదా, ఇక్కడ మనకి అయిపోతే నెక్స్ట్ మనం సెక్యూరిటీ చెకప్కి వెళ్ళాలి. సెక్యూరిటీ చెక్లో ఏంటంటే మన బెల్ట్ అండ్ ల్యాప్టాప్ అండ్ ఇవన్నీ కూడా మనం తీసేయాలి. తీసి అక్కడ స్కానర్లో స్కాన్ చేయించాలి. అండ్ చూడేసారి ఇక్కడ మీకు కొన్ని ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవేమి ఉండకూడదు బ్యాగ్లో. ఇవేమన్నా ఉంటే సెకండ్ టైం మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయడానికే సరిపోతుంది. ఇంక్లూడింగ్ పౌడర్ కూడా ఉండకూడదు అనమాట. పౌడర్ ఉంది, ఆ పౌడర్ కూడా ఉండకూడదు. సారీ గైస్, ఎందుకనంటే సెక్యూరిటీ చెకప్ దగ్గర మనం ఏ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయకూడదు, అది కొంచెం ప్రొహిబిటెడ్. అండ్ మనం అక్కడ తీసినట్లయితే మనకి అక్కడ కేసు అయితే ఫైల్ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి మనం
ఎయిర్‌పోర్ట్ ఎంట్రన్స్ వరకైతే వచ్చేసామనమాట. ఇక్కడ మనకి టికెట్ మీద చూపించినట్టు మన గేట్ నంబర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే మనకక్కడ మన డిపార్చర్ టైంకి 1 అవర్ ముందు మనకి గేట్స్ ఓపెన్ చేస్తారు. అండ్ అక్కడ మనం ఇలా లోపలికి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ కొన్నిసార్లు ఎయిర్‌పోర్ట్‌లో ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటే మనకి బసెస్ వస్తాయి తీసుకువెళ్తారు. కానీ ఇక్కడ డైరెక్ట్‌గా ఫ్లైట్‌కి కనెక్ట్ అయ్యే ఓ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ ద్వారా మనం నడుచుకుంటూ వెళ్తూ అంటే మనం డైరెక్ట్‌గా ఫ్లైట్‌లోకి అడుగు పెట్టేయొచ్చు. అండ్ ఇక్కడ మనం మళ్ళీ మన టికెట్‌ని ఒకసారి స్కాన్ చేస్తారు. అండ్ స్కాన్ చేసిన తర్వాత మనం ఎంట్రన్స్ అయితే వెళ్ళిపోతాం లోపలికి. అండ్ నా సీట్ నెంబర్ వచ్చి ఇక్కడ 30F అనమాట. అండ్ 30Fలోకి నేను వెళ్ళాలి కాబట్టి ఇక్కడ వెయిటింగ్‌లో చూసారు అంటే చాలా స్లోగా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ మీకు చెప్పనా ఫ్లైట్‌లో 270 మంది ఎక్కుతారు. ఆ 270 మంది కూడా వితిన్ 7-6 మినిట్స్‌లో ఎక్కించేస్తారు. అండ్ వాడు మొత్తం ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయ్యి మళ్ళీ ఫ్లైట్ తీసుకోవడానికి వితిన్ 5 మినిట్స్ ఆర్ 6 మినిట్స్‌లో వాడు ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసేస్తారు. అంత ఫాస్ట్‌గా ఉంటారు. మీకు ఇక్కడ నేను స్లో చేసి చూపించాననమాట. అండ్ ఇక్కడ ఏంటనంటే యాక్చువల్లీ నేను ఇప్పుడు వెళ్తుంది కొచ్చి నుంచి ముంబై అనమాట. ముంబైలో నేను లేఅవుట్ ఉండాలి 5 అవర్స్. అండ్ నాకు ప్రజెంట్ ఫ్లైట్ టైం వచ్చి 11:20 అనమాట. అండ్ నేను అక్కడ వచ్చి 1 o'clockకి దిగేస్తాను. అండ్ 1 o'clock నుంచి మార్నింగ్ 7 o'clock వరకు 6 o'clock వరకు నేను వెయిట్ చేయాలి. అండ్ ఈ వెయిటింగ్ టైమ్స్లో మనం ఏమన్నా రెస్ట్ తీసుకోవాలంటే ఎయిర్పోర్ట్లో మనకి మంచిగా రిఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్ ఇలాంటివన్నీ చాలా ఫీచర్స్ ఉంటాయి. అవన్నీ మనం యూస్ చేసుకోవచ్చు. కానీ ఒకటి మైనస్ పాయింట్ ఏంటంటే ఫుడ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కానీ ముంబైలో ఒక చిన్న సీక్రెట్ అయితే చెప్తాను నేను. ముంబైలో మీకు టెర్మినల్ 1కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బయటికి రావచ్చు ఒకవేళ మీది కనెక్టింగ్ ఫ్లైట్ అయితే. ఆ బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఫుడ్ అనేది తీసుకోవచ్చు బయట షాప్స్లో అవైలబుల్ ఉంటాయి. కానీ మీరు ఎయిర్పోర్ట్లో కొనుంటే బయటికి లోపలికి ఒక 500-800 డిఫరెంట్ అయితే ఉంటుంది. మీరు 100 బయట కొంటే మీరు లోపల అదే ఫుడ్ ఐటమ్ లోపల 300-400 ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఫ్లైట్లోకి ఫ్యూయల్ ఎక్కిస్తున్నారు. అండ్ ఇక్కడ ఎక్కించిన తర్వాత మనం ఇక్కడ నుంచి బయలుదేరుతాము. యాక్చువల్లీ ఫ్లైట్స్లో వింగ్స్లోకి ఫ్యూయల్ ఎక్కిస్తారని చెప్పాను కదా. అండ్ మన డిస్టెన్స్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళు మెజర్ చేసుకుని ఫ్యూయల్ ఎక్కిస్తారు. అండ్ ఇక్కడ ఇన్సైడ్ వ్యూ అనమాట ఇంకా ఫిల్ అవ్వలేదు. ఎందుకనంటే కొంచెం లేట్ ఉన్నారు అండ్ కొంచెం ఓల్డ్ ఏజెస్ ఎక్కువ ఉన్నారనమాట. ఇదే ఆ ఫ్యూయల్ ఎక్కిస్తున్న వ్యూ అనమాట. మనకి ఫ్లైట్ వింగ్స్లోకి ఎక్కిస్తారు. అండ్ ఇది ఎక్కించేటప్పుడు మనం ఎగ్జాక్ట్గా నిజంగా ఫ్లైట్లో మన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయాలి. లేదనంటే ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం అక్కడ మన ఫ్లైట్లో మన ఫోన్ని స్విచ్ ఆఫ్ కానీ లేదంటే ఫ్లైట్ మోడ్లో కొని పెట్టి తీయాలన్నమాట. అండ్ ఈ విషయం మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళకి ఇండికేటర్స్ ఉంటాయి. ఏదైనా సిగ్నల్ ట్రేస్ అవుట్ అయింది అంటే మన దగ్గరికి వస్తారు కంపల్సరీ. అండ్ ఇక్కడ నుంచి మనం బై ఫ్లైట్లో ముంబై వెళ్ళేటప్పుడు వ్యూస్ చూసేద్దాం. ఎందుకంటే వ్యూస్ మీకు నిజంగా చెప్పాలంటే ఏకదమ్ వ్యూస్ అనమాట. అండ్ ఇక్కడ మన ఫ్లైట్ బయలుదేరింది. ఇక్కడ బయలుదేరడంతో పాటు ఇమీడియట్గా వాడు ఫోర్స్ అందుకున్నాడు. అంటే ఇక్కడ వెయిట్ చేసింది ఎందుకనంటే వేరే ఫ్లైట్ వెళ్ళిందనమాట. చూసారు కదా అక్కడ లైట్ కనిపిస్తుంది గాల్లో. అండ్ మన ఫ్లైట్ ఇప్పుడు రన్వే పైకి వచ్చిందనమాట. ఈ రన్వే పై నుంచి మనకు ఇప్పుడు ఫ్లైట్ ఫుల్ స్పీడ్లో జెట్ స్పీడ్లో అందుకుంటుంది అనమాట. ఆ టైంలో నిజంగా మనం బ్యాక్కి ఇలా ఒరిగిపోతాము. అంత ఫోర్స్ ఉంటుంది. అంత పైకి వెళ్ళి కొలిది మన ఇయర్స్ అయితే మూసిపోతాయి అనమాట. అండ్ ఇదంతా కేరళ వ్యూ. మనకి కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్న మొత్తం పరిసర ప్రాంతాలు అనమాట. అండ్ ఇది ముంబై అనమాట. నేను మధ్యలో వీడియో ఒక చోట స్కిప్ చేశాను. అండ్ ఇది ముంబై వ్యూస్ అనమాట, ముంబై సిటీ వ్యూ. అండ్ ఇక్కడ ఏమవుతుంది అంటే ముంబైలో కొన్ని సిటీస్ చాలా డిఫరెంట్గా కనిపిస్తాయి పైనుంచి. ఏదో సంథింగ్ మినీ ఐలాండ్స్ లాగా చిన్న లైట్స్ పెట్టి డెమో హౌసెస్ ఉంటాయి కదా అలా కనిపిస్తాయి. అండ్ ముంబైలో మొత్తానికి ల్యాండ్ అయిపోయాను. అండ్ ఇక్కడ నుంచి నేను మళ్ళీ మీకు ఇదే కంటిన్యూస్ సిరీస్లో సెకండ్ పార్ట్ అయితే రిలీజ్ చేస్తాను. అండ్ ఇంతవరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. అండ్ మరొక వీడియోతో మళ్ళీ సెకండ్ పార్ట్తో మనం కలుసుకుందాం. సెకండ్ పార్ట్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఇక్కడ నుంచి నేను చాలా సూపర్ వ్యూస్ అండ్ సూపర్ ఎక్స్పీరియన్స్ కలిగే ఒక వీడియో సెకండ్ పార్ట్లో నేను రిలీజ్ చేస్తాను. ఎందుకంటే నేను వెళ్ళబోతుంది ఎక్కడికో తెలుసు కదా, జోధ్పూర్. జోధ్పూర్ ఏంటంటే రాజుల కాలానికి చెందిన కొన్ని కళాఖండాలు మిగిలిపోయిన స్టేట్ ఏరియా అనమాట, ఒక ప్లేస్. ఆ ప్లేస్లో కొన్ని ప్యాలెస్లు ఇవన్నీ విజిట్ చేసి నేను మీకు అవన్నీ వ్యూస్ చూపిస్తాను. అండ్ అక్కడ జోధ్పూర్ నుంచి మళ్ళీ నేను గుజరాత్ వస్తాను, అది కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఇంతవరకు సెలవు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియో తప్పకుండా షేర్ చేసి వాళ్ళకి కూడా ఈ విజువల్స్ చూపిస్తారు అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ సెకండ్ పార్ట్తో మళ్ళీ కలుసుకుందాం.
థ్యాంక్ యూ సో మచ్.